అదే మీరు ఫోన్ చేశారు కదా, ఎందు గురించి, మీరు ఎక్కడ ఉంటారు? ఆహా, నిన్న మాట్లాడుతున్నా గానీ నాకు నిద్ర వస్తుందమ్మా, ఉదయం చేస్తా అన్నారు, మరి మీరే చేశారు ఉదయం. అవునైనా అవునైనా, ఇలా మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను ఇక్కడ మాది నల్గొండ డిస్టిక్ అమ్మా, దేవరకొండలో ఉంటాను. అవునమ్మా. అదే మీరు రాత్రి ఒక వాక్యం చెప్తా అంటే మీరు సరే తర్వాత చేస్తలే అన్నారు మళ్ళీ. అదే అందుకే నేను చెప్తున్నాను ఆయన. చెప్పండి. నేను మీకు డౌట్ ఉండి అడిగారు కదా అప్పుడు, ఫోన్ చేశారు కదా నాకు. అదే అదే రాత్రి కాదు నాయన, దానికన్నా ముందు అంటున్నా. అదే ఇవి తెలుసుకో అంటే యాక్చువల్ గా నేను ఏమన్నా అంటే జ్యోతిష్యం గురించి చెప్తా అన్నారు. అదే ఇన్ని తెలిసినా కూడా మరి ఇంత తెలిసినా మంచిగా చెప్తున్నాను. అన్ని గుళ్ళు తిరిగింది కదా, నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ గా అనిపించింది. సరే మాట్లాడదాము ఒకసారి అని కాల్ చేస్తే మీకు. నేను ఎన్ని గుళ్ళు తిరిగిన, ఎన్ని వ్రతాలు చేసిన, వ్రతం అంటే నాలాంటి దాన్ని చేసేది ఎవరు లేరు. ఒక అడుగు ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు భయానికి. ఇది పటాలు, అన్ని విగ్రహాలు, ఇది వెండి ఇత్తడి మొత్తం, ఏమంటే ఒక పూజారి లాగా ఇంట్లోనే అంత ఘనంగా చేసేదాన్ని. అందరు బండి పడంగానే ఉరికొచ్చి కాలు మొచ్చేవాడు నన్ను. ఎందుకంటే బంగారు బల్లి, వెండి బల్లి పట్టుకొని వచ్చిన కదా. అక్కడ ఏది మన ఏ ఊరు అది దేవా, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, మొత్తం మా అంబులెన్స్ ఇక్కడ వెళ్ళాను, ఆంధ్రాకి వెళ్ళాను, తెలంగాణలో ఏ గుళ్ళు ఒక్కటి వదలలే. ఏమంటారు కాళికాదేవి ఎక్కడ ఉన్నది ఒక్కటి వదలేదు మా. వ్రతాలు చేయడము, యాదగిరి గుట్టకు టైంకి వెళ్ళిపోవడము, అక్కడ ఆట కోసి కిందనే, పైన లేదు కిందనే కొయ్యాలి. అన్ని చేసినాం, అన్ని చేసినాం. ఏంటంటే నాకు ఒక తృప్తి ఎందుకు కలిగిందంటే, అవసరానికి ఏ దేవుడు నాకు రాలేదు నాయన, ఏ దేవుడు. కానీ నేను ఈయన వద్దు, ఏది అవసరానికి వాడుకొని వదిలేసేదాన్ని నేను. ఈయనేమో సాయం చేసేవాడు. కాదమ్మా, ఇప్పుడు నాకు అమ్మా, మనం ఒక గుడికి పోతాం నాయన, దేనికోసం మొక్కుతామ్మా? మా ఇంట్లో ఉన్న పరిస్థితి, మనకున్న పరిష్కారానికే కదా వెళ్తాం నాయన. ఈయన అడగలేదు, చేయలేదు. ఈ నాకు ఏదో నా బాధలు ఉంటే పాస్టర్ వచ్చి, కాదమ్మా నిజంగా అక్కడ చుట్టూ నాకు పగవాళ్ళు అయిపోయిండ్రు. ఎందుకంటే మరి అంచెలంచెలుగా పెరిగితే ఎవరికైనా ఉంటది కదా, మాకు ఈర్ష్య అనేది నాకు కూడా ఉండేది అప్పుడు. అప్పుడు నేనేం చేసినంటే, మా బాబుకి చంపేస్తారని భయానికి రాత్రి చెప్పారు కదా, మా ఆయనకు ఇది ఇల్లు స్థలం అమ్మేసేయన్న. ఆయన అమ్మనండి, కేజీ బంగారం అమ్ముకో. ఇది మీ అబ్బాయి మీద ఇలా దాడి జరుగుతుందని ఎవరు చెప్పారమ్మా మీకు? అమ్మ మా కూతురు ఏమన్నదంటే, అలా కాదు, వచ్చి నాకు దర్శనంలో చూపించిండు, 3 రోజులు ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. దర్శనంలో చూపించిండని ఇల్లు అమ్మేశారా మీరు? దర్శనంలో చూపించాడని ఇల్లు అమ్మేశారా? మా పాప అన్నది మా పాప అంటే మీరు అమ్మేశారు. అవును, నమ్మేస్తానంటే అది అని వదిలేశాను. ఎందుకంటే నా పాపే అందరికి ఖర్చు పెడతాడు, వాడెందుకు చంపుతారు, వాడిని ఎందుకు అన్యాయం చేస్తారని నాది. అప్పుడు అమ్మా ఇది నిజం, ఇది నా దేవుడి ఎదురుగా అబద్ధం ఆడను. ఎందుకంటే నా అబద్ధాలు బ్రతుకు. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న జీచినని వడ్డీలకు తిట్టడము చేయడము కదమ్మా. సామాన్లు అమ్మేటప్పుడు డబ్బులు ఎక్కువ వేసుకోవడము కదా, చీరలు అమ్మేటప్పుడు ఎక్కువ వేసుకొని అబద్ధాలు ఆడడము కదమ్మా. ఇప్పుడు నేను అబద్ధం ఆడను, ఎందుకంటే ఎదురు నేను బైబుల్ పెట్టుకొని నీకు చెప్తున్నా. అయితే ఒకరు బస్తీ అది బస్తీ అమ్మ, అది బస్తీ నుండి ఒక అమ్మాయి వచ్చి అంటుంది, అక్క అది జరిగి మా పాప చెప్పి మరుసటి రోజు నాకు బాధగా ఉంది. ఇలా నాకు ఉన్నది ఒక్క కొడుకు కదా, వాడు ఇలా చేస్తున్నాడా? అవును, మరి వీడికి ఎందుకు ఇంత ఇది? వాడిని మేము తిడుతున్నాము, ఎవరి జోలికి వెళ్ళకరా, ఉన్నది ఒక్క కొడుకు, నువ్వు కాలు చేతులు ఆనగా కొట్టుకుని ఇంట్లో ఉండవా? అమ్మా ఒకసారి ఇప్పుడు బట్టలు అమ్మితే పాపమే ఉందమ్మా.
అబద్ధాలు కదమ్మా. ఎందుకు? ఏమి ఒక్క నిమిషం, పాపం అంటే ఏంటో నీకు చెప్తాను. చెప్పండి. నాకు అదే తెలియట్లేదు. రాత్రి కూడా మీరు ఒక మాట అన్నారు, నాకు అర్థం అవ్వలేదు. ఇప్పటిదాకా ఆలోచిస్తూనే ఉన్నాను. అమ్మా నైనా ఒక్క నిమిషం. నాకు పాపం అంటే ఏమంటే, పాపం అంటే భార్య భర్తలు ఎవరో వేక్ష, అది కాదు పాపం. ఇక్కడ చెప్పేది అబద్ధము, ఈర్ష, దొంగతనము, వ్యభిచారము కదమ్మా, మాత్సల్యం, దురాలోచన, దుష్టత్వం, చెడు తలంపులు, ఇదంతా పాపం కదమ్మా. ఉండు ఒక్క నిమిషం చెప్తున్నానైనా. ఇప్పుడు నువ్వు నా పక్కింట్లో ఉన్నావు, నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, నేను అన్ని రాను నేనేం మొక్కుతాను, అబ్బో దానికన్నా నేను ఎక్కువ కట్టుకోవాలి, ఇంకా నేను లాభం ఎక్కువ సంపాదించాలి. ఒక నిమిషం. అది బైబిల్లో మాత్రం అది పాపము, మనకు కూడా తెలుసు అది పాపం. ఈర్ష, ఒక్క రోజు నిమ్మల ప్రశాంత జీవితం మనకు ఉండదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే కడుపు మంటలు ఉంటాయి కదమ్మా. అందరికి ఉండవు కదమ్మా, కొందరికి మాత్రమే ఉంటాయి. ఒకరికి కాదు, అందరికి ఉంటుంది. అట్లంటే మన ఇంట్లో వాళ్ళకు కూడా ఉంటాయి కదమ్మా. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఉంటాయి, మన ఇంట్లో వాళ్ళకు కూడా ఉంటాయి. పెద్ద అబ్బాయికి అది ఎరగాక చేస్తున్నారు కదమ్మా, నేను అంటలేను కదా. ఇప్పుడు మన ఉదాహరణకి మన చిన్న అబ్బాయి ఉన్నాడు, 2 కొడుకులు ఉన్నారనుకోండి. నాకు ఇప్పుడు చిన్నోడికి కొత్త సైకిల్ ఇటు కొనిచ్చాను అనుకో, చిన్నోడు కుళ్ళుకుంటాడు. సహజమైనదమ్మా. ఉండమ్మా, చిన్న పిల్లలు వారు ఎరగనిది, లోక జ్ఞానం లేని వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు. వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళ దమ్ములు కూడుకుంటారు. అది చిన్న పిల్లల మనస్తత్వము. ఇది మనకు ఊహ తెలిసి అన్ని తెలిసి మనం చేసేది తప్పు కదమ్మా. ఇది న్యాయం కదా. ఒక్క నిమిషమ్మా. అయితే మళ్ళీ ఆ వాళ్ళు వెనుక నుండి వస్తుంటే కాంపౌండ్ వాళ్ళు ఒక గుంపు కూడుకొని మాట్లాడుతున్నారు మీటింగ్ లో. ఏమని? ఏం కాదురా, ఎవ్వరు వద్దురా, వీడు ఒక్కడిని లేపేస్తే అయిపోతుంది. మీరు విన్నారు ఇక? నేను కాదు, మా పక్కింటి వాళ్ళు కొడుకు. మళ్ళీ మన పక్కింటి వాళ్ళు అంటే అన్యోన్యంగా ఉంటాం కదమ్మా. ఒకరికి ఒకరు 28 సంవత్సరాలు నేను వాళ్ళ పక్కకు నేనున్నా కదా. వాళ్ళకు ఉండదమ్మా ప్రేమ పంచుకోవడము, మంచి. మీరే చెప్తున్నారు, 2 విధాలుగా మీరే చెప్తున్నారు. ఒక్క నిమిషమ్మా. అప్పుడు అన్యురాలుగా ఉన్నప్పుడు విను నాయనా, నేను విన్నది మీరు చెప్పింది మీరు చెప్పిందన్నీ వింటూనే ఉన్నాను, నేనేం అనట్లేదు. అది అప్పుడు మా పక్కింటి ఆమె అన్నది, అక్క నీ కుమారుని జాగ్రత్త ఉంచుకో, వీళ్ళందరూ బ్యాచ్ ఇట్లా పగపడుతున్నారు అంటే నేనన్నా అవునా సరేలే ఏమైతుందో చూద్దామని. అప్పుడు నేను అనుకున్నాను ఇవన్నీ లేపుదాం అంటే ఏదో వాళ్ళు అనుకుంటారు ఈమె కావాలని అంటుందో ఏమో, నేను అలా వదిలేశాను. అయితే మరుసటి రోజు మా ఇంటికి పాస్టర్ వచ్చింది. పాస్టర్ వచ్చి చెప్పింది, అక్క ఇక్కడ నీకు మంచిది కాదు, చుట్టూ నీకు చాలా ఇదైపోయింది. అమ్మా ఒకటి చెప్పనా, 10 రూపాయలు వడ్డీకి తీసుకునే వాళ్ళు నేను దయ తెలిసి వద్దమ్మా 5% నాకు కట్టు, 5% నీకు ఇంటికి వస్తుంది కదా అని వడ్డీలకు ఇస్తే నాకు వడ్డీ కట్టేటప్పుడు ఎదురు ముఖం చూసి ఇవ్వరు, ఎడమ చేతిలో ఇట్లా ముఖం చాటు, ఎందుకంటే ముఖంలో కలయిక కనిపిస్తుంది కదా. అప్పున్న వాళ్ళు భయపడతారు ఎలాగో, మనకు డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ముఖం కనిపించకుండా తిరుగుతారు వాళ్ళు. లేలేమో కట్టేటప్పుడు ముఖం చాట్ వేసుకొని ఇట్లా అని కట్టేవాళ్ళు. తక్కువ వడ్డీకి ఇచ్చిన అది పోనిమా. ఇప్పుడు నేను చెప్పేది ముఖ్యమైన పాయింట్ విను. చెప్పండి. అయితే ఆ పాస్టర్ వచ్చి అంటుంది, అమ్మా అక్క సిస్టర్ అంటారు, అక్క అన్నారు, తక్కువ అన్నారు, సిస్టర్ అంటారు. అయితే ఎందుకు మీకు నేను వచ్చింది ఏదే అన్నది. అయ్యో సడన్ గా వచ్చేసిండ్రు, ఏం సిస్టర్ అంటే లేదు నీకు ప్రార్థన చేయాలనిపించింది, నేను మీ ఇంటికి వచ్చాను అన్నది. సరే అమ్మ చెయ్యి, నాకు వింటాను. అయితే సరే అని ప్రార్థన చేస్తూ, అమ్మ
నువ్వు ఇక్కడ మాత్రం ఉండకూడదు, ఇక్కడ నీకు శత్రువు చుట్టూ అయిపోయిండ్రు, నీకు మాత్రం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, నీకు దేవుడు ఇస్తున్నాడు అంటున్నాడు, పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తాడంట, నువ్వు అక్కడికి వెళ్ళిపోతండి అంటే నేనన్నా అయ్యో ఇప్పుడే 2010లో అపార్ట్మెంట్ కట్టినా, 2011లో రెడీమేడ్ ఇల్లు కొన్న తల్లి, నా దగ్గర డబ్బు లేదు అన్న. అంటే ఆయన ఆలోచించిన, అరే మనకి స్థలం ఉంది కదా, అమ్మేసి ఎక్కడన్నా ఒక 2 గదుల ఇది 2 బెడ్రూమ్లు వేసుకుంటే చాలు మనకు, నా కొడుకు కోడలు ఉంటారు, నేను మా ఆయన ఉంటాము కదా, దీనికన్నా మీ కానీ ప్రాణం ముఖ్యమా, ఇది ముఖ్యమా? ప్రాణమే ముఖ్యమో. అయితే ఒక మాట, చిన్న మాట అడగొచ్చా మిమ్మల్ని? అడుగుమా. ఇప్పుడు బైబిల్ మీరు మొత్తం 4 సార్లు చదివారని విన్నాను, నిజమే? మీరు చెప్పారు అది నిజమే? ఇప్పుడు తొమ్మిదోసారి. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మోషే ఉన్నాడు కదా, అవును, మోషేయకు ఏమని చెప్పి తీసుకెళ్లాడు వాళ్ళ పూర్వీకులందరిని అక్కడ నుండి? పాలు ప్రవహించే దేశంలో తీసుకొని పోతానని వాళ్ళను. ఫరో అక్కడ ఉన్న రాజుకి ఏం చెప్పాడు? ఈయన అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? అబద్ధం చెప్పాడు కదా. ఇది ఎక్కడ మేము పూజ చేసుకోవడానికి తీసుకొని వెళ్తా అన్నాడు. అవును, పూజ చేసుకోవడానికి తీసుకొని వెళ్తా. పూజించే దేవుడు మాకు 2 రోజుల తర్వాత ఉంది, మేము అందరం పోయి అక్కడ బలి అర్పిస్తాము అన్నాడు. మళ్ళీ తిరిగి వస్తామని చెప్పాడు కదా. అవును చెప్పాడు, తిరిగి వస్తాను అక్కడ పోయి మేము పూజ చేసుకోవాలా అన్నాడు. మరి అదే మేము మాకు పూజకు అవకాశం, సరే మాకు అవకాశం ఇవ్వండి, మేము పూజ చేసుకోవడానికి వెళ్తాము అని చెప్పాడు. అంతే అన్నాడు. సరే తిరిగి వస్తానంటేనే పంపించాడు ఆయన. అమ్మా ఒక నిమిషం, నీకు బైబిల్ మొత్తం నేను చెప్తాను, ఒక్క నిమిషం ఒకసారి తీద్దాం, అది తీసి చదువుదామా ఒకసారి? ఒక్క నిమిషమ్మా నేను నీకు చెప్పేది, ఒక్క నిమిషం ఆగుమా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, అంతా నీకు స్టోరీ తెలుసు. ఇప్పుడు నీకు డౌట్ ఏమన్నా ఉంటే ఒక్క నిమిషమ్మా, నీకు ఏమన్నా నాలో ఏముంది, నేను ఒక అన్యురాలి, నేను ఏం యోగ్యం తెలియని దాన్ని నేను కదా. నేను ఒక్క నిమిషం నాయన, పుట్టిన నాటి నుండి మాకు లక్ష్మీదేవి, దుర్గామాత, మధుర వీర అంటారు తమిళ. అమ్మా ఒకసారి సరే కానీ ఒకసారి వినండి అమ్మా, మీరు చెప్తున్నారు, నేను కూడా విన్నాను, ఒకసారి నన్ను కూడా మీరు వినండి. నేను తప్పుగా మాట్లాడితే, లేదు బిడ్డ మీరు ఇలా కాదు, ఇది కరెక్ట్ అని నాకు చెప్పండి, ఒకవేళ నేను సరైన దారిలో లేకపోతే చెప్పండి. అయితే ఇప్పుడు మాటకు ముందు కనకదుర్గ ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు, సరే అది మీ ఇష్టం, నేనేం కాదన్ను. కానీ మీరు చెప్పేటప్పుడు మీరు బైబిల్ని 9 సార్లు చదివారు. 9 సార్లు చదివినప్పుడు ఇప్పుడు మోషేయ ఏం చెప్పాడు అక్కడ, ఆ సందర్భాన్ని మరొకసారి మనం చదివితే మనకు క్లారిటీగా అర్థమవుతుందేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు మోషేయ తీసుకెళ్లాడు కదా అది వాళ్ళను, అది ఒకసారి చదువుదామా అమ్మా? నేను చెప్తా, ఒక్క నిమిషం లైన్లో ఉన్నామ్మా, నేను చెప్తాను. నిర్గమకాండము 16-13 చదవండి అమ్మా. ఓకే నిమిషం. నిర్గమకాండమా 16-3 అమ్మా. 16:3 మేము మాంసము ఇది మొత్తం మోసే ఆరోనుల మీద
ప- ఒక్క నిమిషం నాకు కళ్ళు కనిపిస్తలేవు. ఇది చీకటి అన్ని డోర్ బంద్ చేసుకున్నా. అయ్యే. ఒక నిమిషం. ఆ 3 కదా. ఆ మోసే ఆరోనుల మీద కలిగెను. ఇజ్రాయిలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. ఈ ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుట ఈ అరణ్యంలోనికి మమ్మల్ని ఇక్కడి నుండి తోడుకొని వచ్చి తీరి వారితో ననిగాను. అంటే ఏం కావాలా? అంతే. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే ఆయన, ఇశ్రాయేలీల మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోకి మమ్ములను అక్కడి నుండి తోడుకొని వచ్చి తిరని వారితో సనగగా. అంటే ఇక్కడ ఏం చెప్తారు అంటే, వీళ్ళకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని తీసుకొస్తాని ఎవరికి చెప్పాడు? మన దేవుడు మోషేకి చెప్పాడు. వాళ్ళందరినీ పూజ కోసం అని అడవిలోకి తీసుకొచ్చాడు. అవును, తీసుకొచ్చిన అడవిలోకి కాదమ్మా. ఒక్క నిమిషం, నీకు అర్థం కాలేదో ఏమో, నువ్వు ఒకసారి చదివినావేమో. మేము వాక్యం వింటున్నాము, వాక్యం చదువుతున్నాము. నేను చెప్పేది మీరు వినండి. దేవుడు పాలు తేనె ప్రవహించే దేశంలో తీసుకొని పోతాని ఇజ్రాయెల్ ప్రజల్ని యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన తీసుకుని వెళ్తున్నాడు. వెళ్ళనికి పిలిచిండ్రు, ఎందుకంటే ఇక్కడ హింసపడుతున్నారు. ఎవరు పడుతున్నారు వీళ్ళు? ఎందుకంటే వాడు వేరే ఫరో ఎరగని వాడు వచ్చింది కదా. కాదమ్మా, తీసుకొచ్చారమ్మా అడవిలోకి, తీసుకొచ్చిన తర్వాత. ఒక్క నిమిషం నాయన, ఇదంతా కాదు. నేను 2 ఇది పంపించిన రెఫరెన్స్. ఇది నువ్వు అది చూడు. నాకు ఇప్పుడు ఓపిక కూడా లేదు. మా అక్క కోడలు చనిపోయింది. మా అక్క కోడలు 42 సంవత్సరాల అమ్మాయి. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాలి. బిజీలో ఉన్నాను ఆయన. మంచిదమ్మా. అయ్యో మీరు నీకు ఇప్పుడు పంపించిన చూడు 2 వీడియోలు ఉన్నాయి. సరే నేను చూస్తాను. చూస్తే నీకు మొత్తం అర్థమైపోతుంది. అంటే అమ్మా ఇంకొకటి, లాస్ట్ ఒక్కటే ప్రశ్న నేను ఎక్కువ అడగను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది చనిపోతున్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? పరలోక రాజ్యం వెళ్ళారా, పరదేశం వెళ్ళారా? లే ఇంతవరకు పోలేదు, పరదేశంలో ఉంటారు. పరలోకం ఎందుకు పోతారు? ఇప్పుడు అక్కడ ఉంది. ఆయన వస్తాడు వచ్చి తీసుకు. అదే 2 రాకడ వచ్చేంత వరకు ఎవరికి అది పరలోక రాజ్యం లేదు. ఆయన తీర్పు లేదు. మరి వీళ్ళందరూ పరదేశంలో ఏం చేస్తారమ్మా? నిద్రపోతున్నారు కదా వాళ్ళు ఏంటి అది ఎలా అనాలమ్మా? ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి? నేను పాస్టర్ని కానీ. ఒక్క నిమిషమ్మా, నువ్వు మంచి పాస్టర్ని అడుగునైనా. ఒకటి నేను చెప్పేది నా కుమారుడు లాగా నువ్వు విను. నేను కూడా అమ్మగారు లాగానే అనుకునే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఓ బాబు, ఇప్పుడు చెప్పేది నేను ఎందుకు నమ్ముకున్నానంటే నాకు ముందు నాకేం బాధ లేదమ్మా, మీరు నమ్ముకున్నందుకు నాకేం బాధ లేదు. కానీ నేను ఎందుకు నమ్ముకున్నానంటే ఒక్క రోజు ఫాస్టింగ్ ప్రేయర్ లో